సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? పూర్తిగా కేంద్ర కేబినెట్కు ఉంటాయి. పూర్తిగా కేంద్ర కేబినెట్కి సర్వాధికారాలు ఉంటే, పూర్తిగా ప్రధానమంత్రికి ఆ అధికారం ఉంటే, అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తెలిసినప్పటికీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు? ఇదే ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా ఇంతకు ముందు కేబినెట్ నిర్ణయం తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. మరి అటువంటి ఆ కేబినెట్ నిర్ణయాన్ని ఇప్పుడు వచ్చిన ఈ మోడీ గారి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? పోరాటం చేయవలసిన వ్యక్తి పోరాటం చేయకుండా రాష్ట్రాన్ని పనంగా పెట్టడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఏదైతే హామీలు మీరు ఏదైతే ఇచ్చారో రైల్వే జోన్ కానీ పోలవరం కానీ మిగిలిన వీటి ఏదైతే హామీలు మీరు జరగని పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు నా మంత్రులను నేను ఉపసంహరించుకుంటా అని చెప్పి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తారు.